నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పహల్గాం దాడి ముష్కరుల కోసం విస్తృత గాలింపు ఊహా చిత్రాలను విడుదల చేసిన అధికారులు ఘటనను ఖండిస్తూ జమ్మూ కశ్మీర్లో నిరసనలు ఘటనా స్థలిని పరిశీలించిన అమిత్ షా బాధితులకు పరామర్శ కుట్రలో పాత్రధారులు సూత్రధారుల్ని వదలబోమన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై కేంద్రం కఠిన చర్యలు సింధు జలాల ఒప్పందం నిలిపివేత అటారీ చెక్పోస్ట్ను మూసివేస్తున్నట్లు ప్రకటన పహల్గాం దాడిలో 2 ఏపీ వాసులు మృతి సంతాపం తెలిపిన చంద్రబాబు నేడు విశాఖలో చంద్రమౌళి భౌతిక కాయానికి సీఎం నివాళి టీడీపీ నేత వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ హత్య చేసిన వారిని వదలబోమని వెల్లడి పోలీసుల అదుపులో అనుమానితులు పంటల బీమా పథకం అమలుపై మంత్రి తుమ్మల సమీక్ష సమగ్ర ప్రతిపాదనల తయారీకి ఆదేశం రైతులకు ప్రయోజనం ఉండాలని స్పష్టీకరణ ప్రజలను రెచ్చగొట్టడం తమ విధానం కాదన్న కేటీఆర్ రజతోత్సవం కోసమే సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడి ఎల్కతుర్తిలో వేదిక ఏర్పాట్ల పరిశీలన జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాడి చేసిన వారి ఊహా చిత్రాలను రూపొందించిన సైన్యం పోలీసులు వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. భద్రత కట్టుదిట్టం చేసి అణువణువు గాలిస్తున్నారు. జాతీయ దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఉగ్రదాడి ఘటనకు నిరసనగా జమ్మూ కశ్మీర్లో అనేక ప్రాంతాల్లో బంద్ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్ల కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఈ దాడికి పాల్పడ్డ 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన వివరాల ఆధారంగా ముష్కరుల ఊహా చిత్రాలు గీసినట్టు అధికారులు చెప్పారు. వారిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. వారికి మూసా, యూనస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్ ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో పూంచ్లో జరిగిన అనేక ఉగ్రదాడులతో వారికి సంబంధం ఉన్నట్లు వివరించారు. ఈ ఉగ్రదాడికి తామే పాల్పడినట్లు పాకిస్తాన్కు చెందిన నిషేధిత లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ జనరల్ సారథ్యంలోని ఎన్ఐఏ బృందం బైసరంలో ఉగ్రదాడి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఘటనా స్థలం నుంచి కొన్ని ఆధారాలను సేకరించింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ రీజియన్లలో ప్రజలు బంద్ పాటించారు. రాజకీయ పార్టీలు, పౌర, వ్యాపార సంఘాల బంద్ పిలుపుతో జనజీవనం స్తంభించింది. అన్ని వర్గాల ప్రజలు బంద్కు మద్దతు తెలిపారు. జమ్మూ నగరంతో పాటు రియాసీ, దోడా, ఉధంపూర్, కత్రా, కథువా, పూంచ్, సాంబా తదితర ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించింది. దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది. జమ్మూ నగరం సహా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కూడా బంద్ ప్రశాంతంగా జరిగింది. శ్రీనగర్, బుద్గాం వంటి ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార, విద్యా సంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ కశ్మీర్లో పెట్రోలింగ్ ఉధృతం చేశారు. కీలక ప్రాంతాల్లోని నిఘా కట్టుదిట్టం చేశారు. ఉగ్రచర్యకు వ్యతిరేకంగా జరిగిన బంద్కు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించడం 35 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో ఉన్న పర్యాటకులు ఉగ్రదాడి భయంతో వేల సంఖ్యలో స్వస్థలాలకు పయనమయ్యారు. హోటల్ బుకింగ్లను కూడా రద్దు చేసుకోవడంతో జమ్మూ కశ్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. పహల్గాంలో పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రవాదుల్ని వదిలిపెట్టబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఈ ఉదయం శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. దేశం ఉగ్రవాదానికి తలొగ్గదని స్పష్టం చేశారు. అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని కేంద్ర హోంమంత్రి పరామర్శించారు. అనంతరం ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని కాల్చి చంపిన ప్రాంతానికి అమిత్ షా వెళ్లారు. శ్రీనగర్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్కు ప్రత్యేక హెలికాప్టర్లో అమిత్ షా చేరుకున్నారు. ఉగ్రదాడి జరిగిన తీరును అమిత్ షాకు అధికారులు వివరించారు. మరోవైపు దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. త్వరలోనే ఉగ్రదాడిలో పాల్గొన్న వారికి, కుట్రను అమలు చేసిన వారికి గట్టిగా బదిలిస్తామన్నారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన ఇలాంటి ఉగ్రదాడులతో భారత్ను భయపెట్టలేరని స్పష్టం చేశారు. टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है।
भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है। मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा, और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं। పహల్గాం దాడి వెనుక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సైన్యం హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కొన్ని రోజులకే ఈ దాడి జరిగింది. పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ ఈ దాడి వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడికి ప్రతిగా భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోందనే భయంతో పాక్ తన యుద్ధ విమానాలను సరిహద్దుల వద్ద మోహరిస్తున్నట్లు సమాచారం. ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుబడిన పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్ పై ఉగ్రదాడికి పురుగొల్పే ప్రకటనలు చేశారు. ఇటీవల ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్ లో మాట్లాడిన ఆయన కశ్మీర్ గతంలోనూ తమ గొంతులో రక్తనాళంలా ఉండేదని, భవిష్యత్తులోనూ ఉంటుందని అన్నారు. కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయమని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భారత్తో పోల్చుకుంటే పాక్కు భిన్నమైనవి. రెండు దేశాల సిద్ధాంతానికి అదే పునాది అని అన్నారు. ఆ తర్వాతే పహల్గాం దాడి జరిగింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని పదే పదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి అభాసు పాలవుతున్న పాక్ విదేశీ అతిథులు భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఉగ్రదాడి చేసి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి యత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో పహల్గాం దాడి జరిగింది. 2000వ సంవత్సరం మార్చి 20న అనంతనాగ్ జిల్లాలో ఛత్తీసింగ్ పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ వాహనంపై జరిగిన దాడి అప్పట్లో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న ఆసిమ్ మునీర్ కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నారు. పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తోందని పేరున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఈ దాడి వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ కమాండర్ సైఫుల్లా కుస్రీ అలియాస్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. ఇతడికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఇద్దరు సహకరించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పాల్గొన్న వారు లష్కరే ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్సుకు చెందినవారు. వారు ఈ మారణ హోమం మొత్తాన్ని కెమెరాల్లో చిత్రీకరించినట్లు వార్తలొస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్స్లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తరం వైపుగా లాహోర్, రావిల్పిండి సమీపంలోని స్థావరాల వైపు పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు వెళ్లాయి. రావిల్పిండిలో పాకిస్తాన్కు అత్యంత కీలకమైన నూర్ ఖాన్ బేస్ ఉంది. ఇది భారత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న స్థావరం. 2019 పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ సరిహద్దు దాటి బాలాకోట్లోని జైషే మహమ్మద్ గ్రూప్ శిక్షణా శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. మరోసారి తమ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందన్న అనుమానంతో పాకిస్తాన్ అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రదాడిలో ప్రాణనష్టం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రేపు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీ అత్యవసర సమావేశం జరగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సమావేశం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు జరుగుతుందని తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి కేసీ వేణుగోపాల్ నివాళి అర్పించారు. బాధలో మాత్రమే కాకుండా హింసకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అచంచలమైన సంకల్పంతో మనమంతా ఐక్యంగా నిలబడాలని అన్నారు. మృతుల కుటుంబాలకు కొండంత ధైర్యం అందించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు. పహల్గాం ఘటనను ఇప్పటికే అనేక దేశాలు ఖండించగా నేడు మరికొన్ని దేశాలు కూడా భారత్కు మద్దతు ప్రకటించాయి. భారత స్ఫూర్తి ఎంతో బలమైందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లయన్ అన్నారు.
భారత్కు ఐరోపా మద్దతు కొనసాగుతుందన్నారు. అమాయక ప్రజలపై ముష్కర దాడులు ఆమోదయోగ్యం కావని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి పిరికిపంద చర్య అని బ్రిటన్ తెలిపింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో నేపాల్ దృఢంగా నిలబడుతుందని ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. చైనా, జర్మనీ, యుఏఈ, శ్రీలంక, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖలు సైతం ఉగ్రదాడి బాధితులకు సంతాపం ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఉగ్రదాడిని ఇప్పటికే ఖండించారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఉగ్రదాడిని ఖండించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరులో సహకరించేందుకు అమెరికా సిద్ధమని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి, నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయారు. మధుసూదన్ రావు మృతదేహం కావలికి, చంద్రమౌళి మృతదేహం విశాఖకు నేడు చేరుకోనున్నాయి. ముష్కరుల కాల్పుల్లో మధుసూదన్ రావు, చంద్రమౌళి మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. బంధువులు వారి ఇళ్లకు చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. చంద్రమౌళి, మధుసూదన్లకు సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ జరిగిన నష్టాన్ని భరించే శక్తి పొందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విశాఖ వెళ్లిన చంద్రబాబు కాసేపట్లో చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళి అర్పించనున్నారు. ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన జనసేన 3 రోజుల పాటు సంతాప దినాల్ని నిర్వహించనుంది. గురువారం మౌన దీక్ష, శుక్రవారం మానవహారాలు చేపట్టనుంది. మానవహారాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు దిగింది. ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రమూకలకు ప్రోత్సాహమిస్తున్న పాకిస్తాన్ లక్ష్యంగా కీలక నిర్ణయాలు అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అటారీ చెక్ పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ పౌరుల్ని భారత్లోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. భారత్లో ఉన్న పాకిస్తాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దాదాపు 2 గంటలు మంత్రులు, అధికారులతో ప్రధాని చర్చించారు. ఘటనా స్థలానికి వెళ్లి వచ్చిన హోంమంత్రి అమిత్ షా అక్కడి పరిస్థితుల్ని మోదీకి వివరించారు. పాక్ నుంచి తీవ్రవాదులే దాడి చేసినందున పొరుగు దేశానికి బుద్ధి చెప్పేందుకు దౌత్యపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు సమావేశంలో ప్రధాని ఆమోదం తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న హత్యకు గురైన మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు వెళ్లిన సీఎం వీరయ్య చౌదరి భౌతికాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వీరయ్య చౌదరిని అత్యంత దారుణంగా హత్య చేశారన్న చంద్రబాబు ఇలాంటి నేరాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారని హెచ్చరించారు. నేర రాజకీయాలు చేసేవారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. వ్యక్తిగత కక్షల, ఆర్థిక వ్యవహారాల లేక రాజకీయంగా ఎదుగుదల తట్టుకోలేక చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. యువగడం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు విచారణలో పురోగతి లభించింది. పొన్నూరులో 3 అనుమానితుల్ని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నారు. అనుమానితులంతా పొన్నూరు మండలం నిడుబ్రోలు వాసులుగా గుర్తించారు. వారిని పోలీసులు పొన్నూరు నుంచి ఒంగోలు తరలించారు. ముంబై నటిపై తప్పుడు కేసు పెట్టిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడ సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మే 7 వరకు రిమాండ్ విధించడంతో ఆంజనేయుల్ని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. తనపై అక్రమంగా ఫోర్జరీ కేసు బనాయించి ఐపీఎస్ అధికారులు వేధించారంటూ ముంబై నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసును సిఐడికి బదిలీ చేశారు. ఈ కేసులో A2గా ఉన్న పిఎస్ఆర్ను నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8 గంటల వరకు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, సిఐడి ఎస్పీ చక్రవర్తి విచారించారు.
ఉదయం వైద్య పరీక్షల అనంతరం సిఐడి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పిఎస్ఆర్ ఆదేశాలతోనే నటిపై కేసు నమోదుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ ఆధారాలు సృష్టించినట్లు రిమాండ్ రిపోర్టులో సిఐడి అధికారులు వివరించారు. కేసు నమోదు చేయాలని కాంతిరాణా, విశాల్ గున్నీకి చెప్పిన పిఎస్ఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు. వైకాపా నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్పై దాడి యత్నం, పోలీసుల విధులకు ఆటంకం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్ను మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు పోలీసులు కస్టడీ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు తరలించారు. రేపు సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాధవ్ను హాజరుపరచాలి. అయితే పోలీసుల వైఖరి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయస్థానం 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చినా అధికారులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఉదయమే కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మధ్యాహ్నం 12 గంటల వరకు గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించేసరికి సాయంత్రం 5 గంటలైంది. దీంతో రేపు మధ్యాహ్నం వరకు మాత్రమే పోలీసుల కస్టడీలో మాధవ్ను అధికారులు విచారించనున్నారు. కనీసం 24 గంటలు కూడా మాధవ్ను విచారించే అవకాశం లేకపోవడంతో కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఎలా సంపాదిస్తారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వేసవి కాలంలో అకాల వర్షాలకు నష్టపోతున్న వరి, మామిడి రైతులకు నష్టపరిహారం అందించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పంట బీమా పథకం అమలుపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వానాకాలం యాసంగిలో ఏ పంటకి ఏ విపత్తు కింద బీమా వర్తింపచేసే అంశంపై చర్చించారు. నష్టం ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించినట్లు మంత్రికి అధికారులు చెప్పారు. రైతులందరికీ పంట బీమా వర్తింపచేస్తే 98% విస్తీర్ణానికి మేలు జరుగుతుందని వివరించారు. పంటలకి బీమా వర్తింపుపై రైతు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పథకం రూపకల్పన చేయాలని మంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేసి రైతులందరికీ ప్రయోజనం చేకూరేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు సత్వరమే పరిహారం అందించేందుకు విధి విధానాలు రూపొందించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేయాలనే ఉద్దేశంతోనే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించిన ఆమె పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని ఇవ్వటంతో పాటు మహిళలకు అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు. పలు సంక్షేమ పథకాలతో స్త్రీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీతక్క వెల్లడించారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగితే ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా అభివృద్ధి చెందుతుంది. మహిళా సంఘాలు దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు వడ్డీ లేని రుణాల వరకు కూడా రావడం జరిగింది. ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలు క్యాంటీన్స్ పెట్టుకుంటా ఉన్నారు. అదే విధంగా బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటున్నారు, కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు, ఇంకా సోలార్ విద్యుత్తు నడుపుతున్నారు, పెట్రోల్ బంకులు నడుపుతున్నారు, కుట్టు మిషన్ కేంద్రాలు నడుపుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రజలను రెచ్చగొట్టడానికో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికో కాదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్నందున జరుపుకునే వేడుక మాత్రమేనని స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా యంత్రాంగం సభ ఏర్పాట్లకు సహకరిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పాటైన పార్టీలో టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో ఉద్యమ పార్టీగా ప్రతిపక్షంగా ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ కీర్తిని హిమాలయాల స్థాయికి తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్దని కేటీఆర్ అన్నారు. ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా ఇవాళ దేశం మొత్తంలో కూడా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా హైడ్రా బాధితులైన, మూసీ బాధితులైన, లగచర్ల బాధితులైన, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ధనదాహానికి బలైన అక్కడి విద్యార్థులైన అందరూ కూడా ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తది అనే పద్ధతుల్లో తిరిగి మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ గులాబీ జెండాకే జైగొడుతున్న పరిస్థితి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్ మినహా
కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. బరిలో ఉన్న బీజేపీ, ఎంఐఎం పార్టీల ఓటర్లు ఉదయం 9 గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేశారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సుల్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ నెల 25న ప్రాధాన్యతా క్రమంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం పోలైన 88 ఓట్లలో 45 ఓట్లు ఎవరికి వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 10 ఫలితాలను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆన్లైన్లో విడుదల చేశారు. 81.14% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 84.09%, బాలురు 78.31% ఉత్తీర్ణులయ్యారు. 1680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధిస్తే 19 పాఠశాలలు ఉత్తీర్ణత శాతం 0గా నమోదైంది. కాకినాడ విద్యార్థిని నేహాంజని 600కు 600 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. విజయనగరం జిల్లా గరివిడికి చెందిన ఎండ అనీషకు 599 మార్కులు వచ్చాయి. పల్నాడు జిల్లా ఒప్పిచర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని చంద్రిక 598 మార్కులతో సత్తా చాటింది. 10 ఫలితాల్లో 93.90%తో పార్వతీపురం మన్యం జిల్లా తొలి స్థానంలో నిలువగా 47.64%తో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. మే 19 నుంచి 28 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు రేపటి నుంచి మే 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్న హైడ్రా ఇకపై కొత్త లోగోతో కార్యకలాపాలు కొనసాగించనుంది. ఇన్నాళ్లు ఈవీడీఎం లోగోతోనే పనిచేసిన హైడ్రా తాజాగా లోగోను మార్చింది. హైదరాబాద్ ని సూచిస్తూ హెచ్ అక్షరంపై నీటి బొట్టు ఉన్న లోగోను రూపొందించింది. ఆ లోగోను ఆమోదించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా కార్యాలయం సిబ్బంది యూనిఫామ్, వాహనాలపై కొత్త లోగోను ముద్రించాలని సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు వచ్చే బతుకమ్మ వేడుకల నాటికి హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పనుల్ని స్థానికులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకమ్మ కుంట న్యాయ వివాదం పరిష్కారమైందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేస్తామని చెప్పారు.